హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం ఎస్క్యూఎల్ సిరీస్ని ఫాలో అవుతూ వచ్చాం కదా. సో ఈ వీడియోలో మనం క్లాసెస్ అంటే ఏంటో చూద్దాం. సో క్లాసెస్ అంటే క్లాసెస్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై, లిమిట్ అండ్ ఆఫ్సెట్. సో గ్రూప్ బై అంటే ఏంటి అంటే టు గ్రూప్ ద పర్టికులర్ రోస్. సో బేస్డ్ ఆన్ ద సేమ్ వాల్యూ ఉంటే నేను ఇచ్చే కండిషన్ బట్టి అది గ్రూప్ చేసుకొని ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో అండ్ అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కొన్ని ఉంటాయి. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ సమ్, యావరేజ్, మిన్ అండ్ మ్యాక్స్ అన్నమాట. సో ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేయొచ్చు గ్రూప్ బై వాడినప్పుడు. సో గ్రూప్ బై వాడినప్పుడు ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని వాడటానికి వీ కెన్ యూస్ గ్రూప్ బై. ఎలాగా అంటే మనం ఆల్రెడీ లాస్ట్ అప్లికేషన్లో బ్యాంకింగ్ అప్లికేషన్ చూసుకున్నాం కదా. సో దాంట్లో అదే ఎగ్జాంపుల్లో చూసుకుందాం మనం ఇప్పుడు. సో ఎస్క్యూఎల్ కనెక్ట్ అయ్యాను. సో /c రూట్. సో రూట్కి కనెక్ట్ అయ్యాను. నా బ్యాంకింగ్ సిస్టమ్ వాడుతున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే డేటా చూద్దాం. సెలెక్ట్ స్టాక్ ఫామ్. సో అకౌంట్స్ డేటా అండ్ ఎంప్లాయీస్ డేటా అండ్ మనకి ఇంకో టేబుల్ ఉంది, లోన్స్ అని. సో ఇవి మూడు టేబుల్స్ మనం లాస్ట్ ఎగ్జాంపుల్స్లో చూసుకున్నవి. సో అకౌంట్స్ డేటా ఉంది అండ్ లోన్స్ డేటా ఉంది కదా. సో లోన్స్ డేటా చూసుకుంటే మనకి ఏంటి అంటే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక అకౌంట్లో సో 1 అనే అకౌంట్ ఐడి ఓడికి ఒక లోనే ఉంది. బట్ 2 అనే అకౌంట్ ఐడి ఓడికి రెండు రెండు లోన్స్ ఉన్నాయి కదా. సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఐ వాంట్ ఎ క్వరీ టు రిటర్న్. అదేం రిటర్న్ చేయాలి అంటే సమ్ ఆఫ్ లోన్ అమౌంట్. సో ఎవడైతే మొత్తం లోన్ అమౌంట్, ఎవరికైతే ఎంతెంత లోన్ అమౌంట్ ఉందో అది మొత్తం నాకు సమ్ కావాలి. అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ వీడికి ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ 50,000 అని వచ్చేస్తుంది. బట్ వీడికి ఏంటి రెండు. సో టూ అనేవాడు రెండు లోన్స్ తీసుకున్నాడు. సో ఈ రెండు లోన్స్ నేను ప్లస్ చేయాలి. సో ప్లస్ చేయాలి అంటే ఎలా వాడతాం? సో దానికోసం అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే టూ సేమ్ డూప్లికేట్ ఉన్నాయో రోస్ రికార్డ్స్, సో అలాంటి వాటి మీద అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడటానికి మనం గ్రూప్ బై అనేది వాడతాం. సో ఇప్పుడు నేను గ్రూప్ బై అకౌంట్ ఐడి అని వాడానంటే ఈ 2 అనే అకౌంట్ ఐడి వాడు ఒక గ్రూప్ అయిపోతాడు. సో నేను అప్పుడు సమ్ ఆఫ్ లోన్ అమౌంట్స్ అని వాడితే ఏమవుతుంది అంటే ఈ 30,000 ప్లస్ 10,000 కలిపి 40,000 వస్తుంది. సో దానికి మనం కొరీ రాద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సారీ సెలెక్ట్ స్టార్ అండ్ సమ్. నేను అగ్రిగేట్ ఫంక్షన్ వాడాలని చెప్పే కదా. సో సమ్ ఆఫ్ ఏంటి లోన్ అమౌంట్ ఫ్రమ్ లోన్స్. సో గ్రూప్ బై వాడాలి. సో గ్రూప్ బై వాడి దేని మీద గ్రూప్ చేయాలనుకుంటున్నా నేను? సో ఇక్కడ చూసుకుంటే నేను దేని మీద గ్రూప్ చేయాలనుకుంటున్నా? అకౌంట్ ఐడి మీద గ్రూప్ చేయాలి. ఎందుకు? అకౌంట్ ఐడి నాకు డూప్లికేట్. సో ఈ అకౌంట్ ఎవరిదైతే ఉన్నాడో వాడి అకౌంట్ని నేను గ్రూప్ చేయాలనుకుంటున్నా కాబట్టి వాడి మీద గ్రూప్ చేస్తాను నేను. సో అప్పుడు ఐ విల్ గివ్ అకౌంట్ ఐడి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే ఓకే ఫస్ట్ మనం టేబుల్ని యూజ్ చేసుకోవాలి. సో యూస్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ దిస్ అండ్ నౌ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, నాన్ అగ్రిగేట్ కాలమ్స్. సో దీన్ని రిమూవ్ చేసేస్తాం. తెలిసి ఓకే ఓకే స్టార్. ఓకే, స్టార్ వర్క్ అవ్వట్లేదు. మనం డీటెయిల్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేనేం పెడతానంటే ఇక్కడ అకౌంట్ ఐడి తీసుకుంటాను. ఏ అకౌంట్ ఐడి వాడు ఎంత లోన్ వచ్చింది అని. సో అకౌంట్ ఐడి 1 50,000 ఉంది, మనం చూసుకున్నాం. టూ అనేవాడు రెండు ఉన్నాయి, 30,000 ఒకటి, 10,000 ఒకటి. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైంది? ఆ 30,000 అండ్ 10,000 రెండు కలిపి 40,000 లాగా రిటర్న్ అయింది నాకు. సో అలాగా అలా గ్రూప్ చేస్తుంది అనమాట. సో టూ సో టూ అనేవాడు రెండు లోన్స్ తీసుకున్నాడు. సో ఆ రెండింటిని గ్రూప్ చేసేసి ఆ రెండు వాడి యొక్క రెండు అమౌంట్స్ని ప్లస్ చేశాను. సో అగ్రిగేట్ ఫంక్షన్ వాడా. సో ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ వాడా. సో నాకు ఇప్పుడు సపోజ్ నేను ఏం కావాలి అంటే వీడు ఎవడైతే ఉన్నాడో ఈ అకౌంట్ ఐడి అనేవాడు. సో ఇది రియల్ టైంలో మనం ఇలా చేయం కదా, ఇలా చూడం డేటా అనేది. నాకు అకౌంట్ ఐడి 1 అంటే వాడు ఎవడో తెలియదు. సో వాడి నేమ్ కావాలి. నేను అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నేమ్ అనేది వాడి అకౌంట్ ఐడి ఇక్కడ, వాడి నేమ్ ఇక్కడ ఉంటుంది. సో రెండు వేరు వేరు టేబుల్స్లో ఉంది. సో అప్పుడు నేనేం చేయాలి? ఐ విల్ యూస్ జాయిన్స్. సో అప్పుడు జాయిన్స్ యూజ్ చేసాము అంటే మనకి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ నేమ్స్ తీసుకున్నాను అనుకోండి. సో అకౌంట్ హోల్డర్ నేమ్ కదా. సో అకౌంట్ హోల్డర్ నేమ్.
అకౌంట్ హోల్డర్ నేమ్. ఓకే. ఫ్రమ్ లోన్స్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ వాడుతున్నా ఎందుకంటే వాడు ఖచ్చితంగా వాడి యొక్క ఎవడో ఒక ఆ వాడు లోన్ తీసుకొని ఉండాలి కాబట్టి వాడు ఇన్నర్ జాయిన్ వాడుతున్నాను. వీ కెన్ యూజ్ ఆల్సో లెఫ్ట్ జాయిన్ కూడా వాడుకోవచ్చు. లెఫ్ట్ జాయిన్ వాడితే వాడు అసలు లోన్ తీసుకోపోయిన వాడు కూడా వస్తాడు కదా. సో లెఫ్ట్ జాయిన్ కూడా వాడదాం. సో లెఫ్ట్ జాయిన్ అండ్ సో లెఫ్ట్ జాయిన్ ఇక్కడ లోన్స్ కాదు. సో ఇప్పుడు చూసుకుంటే నేనేం చేస్తున్నానంటే అకౌంట్స్. సో నాకు అకౌంట్స్ ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క టోటల్ అమౌంట్ నాకు కావాలి కాబట్టి సో నేను ఇక్కడ అకౌంట్స్ డాట్ అకౌంట్ ఐడి తీసుకున్నాను. అండ్ దెన్ నేను గ్రూప్ కూడా అకౌంట్స్ డాట్ అకౌంట్ ఐడితో గ్రూప్ చేశాను అనమాట. సో ఇలాగ మనం గ్రూప్ అండ్ జాయినింగ్ కూడా రెండు రెండు కలిపి కూడా వాడుకోవచ్చు అనమాట. సో లైక్ దట్. అండ్ హ్యావింగ్ ఉంది. సో హ్యావింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సో హ్యావింగ్ అనేది ఎందుకు అంటే టు సెట్ ద కండిషన్. సో కండిషన్ సెట్ చేయడానికి కోసం. సో మనకి వేర్ అనే క్లాస్ ఉంది కదా. సో వేర్ క్లాస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కండిషన్ సెట్ చేయడానికి. బట్ దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇండివిజువల్ రోస్. సో బట్ హ్యావింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే గ్రూప్ చేసిన ఫంక్షన్స్ ఉన్నాయో ఆ గ్రూప్ చేసిన వాటి మీద కండిషన్ సెట్ చేయడానికి మనం హ్యావింగ్ వాడతాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సి మనం ఏదైతే గ్రూప్ చేస్తామో ఆ గ్రూప్ చేసిన దాని మీద కండిషన్ సెట్ చేయడానికి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్స్ ఉంది కదా. సో నేను ఈ లోన్స్ని గ్రూప్ చేసినప్పుడు అకౌంట్ ఐడిని గ్రూప్ చేసినప్పుడు ఈ మొత్తాన్ని ప్లస్ చేస్తే సో ఇందాక ఏదైతే వాడామో సేమ్ అంతే. బట్ ఆ ప్లస్ చేసినప్పుడు నాకు అకౌంట్లో ఉన్న డేటా అనేది గ్రేటర్ దెన్ 20,000 ఉండాలి. సో గ్రేటర్ దెన్ 20,000 ఎవడున్నాడో వాడికి మాత్రమే వాడి లోన్ డీటెయిల్స్ మాత్రమే నాకు రావాలి అన్నప్పుడు అప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. లైక్ జస్ట్ టు సెట్ ద కండిషన్ అంతే. సో అకౌంట్ ఐడిను అండ్ సమ్ ఆఫ్. సో సమ్మే కావాలి కాబట్టి లోన్స్ అమౌంట్ ఫ్రమ్. సో ఫ్రమ్ లోన్స్ కదా. సో లోన్స్ గ్రూప్ బై అకౌంట్ ఐడి. సో హ్యావింగ్. సో ఇప్పుడు నేను హ్యావింగ్ వాడుతున్నా. హ్యావింగ్ ఇప్పుడు ఏంటి అంటే సమ్ ఆఫ్ లోన్స్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ 20,000 ఉండాలని చెప్తున్నా. ఓకేనా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే లోన్ అమౌంట్ ఐ థింక్ ఇక్కడ కూడా లోన్స్ పెట్టాను. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మనకేమవుతుంది సో 20,000 కన్నా ఎక్కువ 20,000 కన్నా ఎక్కువ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరివి వచ్చేసినాయి అనమాట. సో ఇది 5 lakhs 4 lakhs 2 lakhs అండ్ 4 lakhs. సో అలాగా. సో ఇప్పుడు నాకు 2 lakhs కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ చూసుకుంటే 2 lakhs అనేవాడు రాలేదు. సో నేను ఏదైతే కండిషన్ గ్రూప్ చేశానో ఆ గ్రూప్ చేసిన దాని మీద కండిషన్ సెట్ చేయడానికి మనకి హ్యావింగ్ వాడతాం అనమాట. అండ్ దెన్ ఆర్డర్ బై. సో నాకు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఎలా కావాలి అనే దాన్ని బట్టి పెట్టడానికి. సో నేను ఇప్పుడు ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో నాకు అలా వద్దు, అసెండింగ్ ఆర్డర్లో కావాలి. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీస్ చూసుకుంటే వీళ్ళ శాలరీస్ అనేది నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటున్నా. అంటే హైయెస్ట్ ఉన్న వాడి అకౌంట్ డీటెయిల్స్ నాకు ఫస్ట్ రావాలనుకుంటున్నా. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వీ కెన్ యూస్ ఆర్డర్ బై. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ నుంచి తీసుకుంటున్నాను ఆర్డర్ బై. సో డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి డిఈఎస్సి అని పెడతాం. అసెండింగ్ ఆర్డర్ అయితే ఏఎస్సి అని పెడతాం అనమాట. ఓకే. ఆర్డర్ బై దేన్ని ఆర్డర్ చేస్తున్నాం చెప్పాలి. సో దేన్ని ఇక్కడ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము శాలరీని కాబట్టి శాలరీ డిసెండింగ్ ఆర్డర్. సో ఆర్డర్ బై శాలరీని ఆర్డర్ చెయ్యి, దాన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసింది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ లిమిట్. సో నాకు ఇక్కడ వీళ్ళందరికీ వచ్చేసింది. నాకు ఇంతమంది వద్దు, ఫస్ట్ 3 members ఎవరైతే ఉంటారో హైయెస్ట్ శాలరీది వాళ్ళు మాత్రమే నాకు కావాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ వాళ్ళ డీటెయిల్సే కావాలనుకున్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ నుంచి తీసుకుంటున్నాను. నౌ ఇప్పుడు నేనేం చేస్తాను ఆర్డర్ బై చేయాలి. బికాజ్ ఎందుకు ఆర్డర్ బై చేయాలి అంటే హైయెస్ట్ ఎవరున్నారో వాళ్ళని నేను ఫస్ట్ నాకు కావాలి కాబట్టి
ఆర్డర్ బై సాలరీ, సో డిసైనింగ్ ఆర్డర్, అండ్ దెన్ లిమిట్ ఇస్తా. సో నాకు వీళ్ళందరూ వద్దు, ఫస్ట్ 3 మెంబర్స్. నేను ఏదైతే శాలరీ ఆర్డర్ బై చేశానో, ఆర్డర్ బై చేసిన దాంట్లో కూడా ఫస్ట్ 3 మెంబర్సే కావాలనుకున్నప్పుడు లిమిట్ పెట్టి 3 పెట్టానంటే ఫస్ట్ 3 రికార్డ్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 3 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. సో అందుకు లిమిట్ అనేది వాడతాం. సో నాకు ఇప్పుడు అలా కాదు, థర్డ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ మెంబర్ ఎవరు? మహేష్ కదా. సో 50,000 వాడి శాలరీ. సో నాకు ఓన్లీ వీడొక్కడే కావాలి. అలాంటి అలాంటి సిచ్యువేషన్లో మనం ఆఫ్సెట్ వాడచ్చు. ఆఫ్సెట్ ఎందుకు అంటే కొన్ని రికార్డ్స్ని స్కిప్ చేయడం కోసం. సో నేను ఇక్కడ రెండు రికార్డ్స్ని స్కిప్ చేస్తున్నాను. సో అలాంటి వాటిల్లో మనం ఆఫ్సెట్ వాడుకోవచ్చు. సో లైక్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్, సో ఆర్డర్ బై, సో ఆర్డర్ చేయాలి ఫస్ట్ శాలరీ, ఆర్డర్ బై శాలరీ. సో శాలరీని ఆర్డర్ చేస్తున్నా డిసెండింగ్ ఆర్డర్లో, అండ్ దెన్ ఆఫ్సెట్. ఆఫ్సెట్ ఆఫ్సెట్ ఎంత చేస్తున్నాను? 2. సో 2 రికార్డ్స్ నాకు వద్దు, థర్డ్ రికార్డ్ నుండి రావాలి. సో అందుకని ఆఫ్సెట్ 2 ఇచ్చాను, అండ్ దెన్ లిమిట్ 1 ఇస్తున్నా. సో డిసెండింగ్ ఆర్డర్లోనే పెట్టాను, అండ్ దెన్ ఐ థింక్ లిమిట్ అనేది ఫస్ట్ వచ్చి తర్వాత ఆఫ్సెట్. సో లిమిట్ అనేది 1, ఆఫ్సెట్ అనేది 2. సో ఫస్ట్ 2 రికార్డ్స్ తీసేసి ఒక రికార్డ్, థర్డ్ రికార్డ్ మాత్రమే వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే మహేష్ అనేవాడు మాత్రమే వచ్చాడు. ఎందుకు? బికాజ్ నేను ఇక్కడ హాఫ్ సెట్ చేశాను, ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాను అన్ని రికార్డ్స్ని, అండ్ దెన్ లిమిట్ ఒక్కటే ఇవ్వు, అది కూడా ఫస్ట్ 2 తీసేసి థర్డ్ ఒక్కదాన్నే ఇవ్వు అని చెప్పి నేను ఇక్కడ క్వరీ రాశాను. సో అందుకోసమే అది థర్డ్ హైయెస్ట్ శాలరీ వచ్చిందనమాట. సో ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట, క్లాజెస్ అనేవి ఇలాంటి సిచ్యువేషన్స్లో క్వరీస్ రాయడానికి. సో ఇవి అబౌట్ ద క్లాజెస్ గ్రూప్ బై హ్యావింగ్ ఆర్డర్ బై లిమిట్ అండ్ హాఫ్ సెట్. సో ఈ వీడియో కింద గైస్, సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ ఆల్సో follow the Instagram page. So if you want any notes or any queries related to these type of classes, please comment down in the comment section. I will provide. Thank you.